మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. ఏపీ టెట్ 2024లో 28వ తేదీ నాటి టెట్ పరీక్షల్లో కొన్నైతే మనకి తెలియడం జరిగిందండి. వాటి వివరణలు, వాటి యొక్క ఆన్సర్‌లని ఫోటోలతో సైతం మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. మిస్ అవ్వద్దండి అసల. మరి మీరు లైక్ చేస్తే మీలాంటి ఎంతోమందికి ఈ వీడియో మిస్ అవ్వకుండా అందరికీ చేరుతుందని నా అభిప్రాయం. తప్పనిసరిగా లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే నా యొక్క వీడియోలన్నీ కావాలంటే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. మరి ఈరోజు వచ్చిన ప్రశ్నల్లో మొదటి ప్రశ్న చూద్దామండి. బాహుళకం గురించి ఇవ్వడం జరిగిందండి. బాహుళకం అంటే ఇచ్చినటువంటి కొన్ని నంబర్‌లలో ఏదో ఒక నంబర్ ఎక్కువ రిపీట్ అవుతుంటదండి. దానిని బాహుళకం అంటాము. బహు అంటే ఎక్కువ. కాబట్టి బాహుళకం అంటే మనము ఈ విధంగా చెప్పుకోగలుగుతామండి. అదేవిధంగా రెండో ప్రశ్న చూద్దామండి. 7/2% ఎంత అని అడిగాడండి. అయితే ఏ నంబర్‌కైనా పర్సెంటేజ్ కనుక్కోవాలంటే చాలా ఈజీ అండి. సో, ఏదైతే ఇచ్చాడో దాన్ని ఇంటూ 100 చేస్తే మనకి పర్సెంటేజ్ అయితే వచ్చేస్తుందండి. ఆన్సర్ అయితే 350% అండి. అదేవిధంగా నష్టము మూడో క్వెషన్ నష్టానికి సంబంధించినటువంటి క్వెషన్ అయితే అడగడం జరిగిందండి. మనకు తెలిసిన క్వెషన్‌లో. మరి నష్టం అయితే కొన్న వేళ నుంచి అమ్మిన వేళ తీసేస్తే మనకు నష్టం అన్నది క్లియర్‌గా తెలుస్తుందండి. అదేవిధంగా నష్ట శాతానికి కనుక్కోవాలి అంటే నష్టము బై కొన్న వెల ఇంటూ 100 అని చేస్తున్నట్లయితే మనకి నష్ట శాతానికి సంబంధించినటువంటి లెక్క అయితే వస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా నాలుగో బిట్ చూద్దామండి. 4 వైపులా సమాన పొడవు గల చతుర్భుజం 4 వైపులా సమాన పొడవు కలిగినటువంటి అటువంటి చతుర్భుజాన్ని మనం చతురస్రం అంటామండి. మరి ఆ ఎగ్జాంపుల్ అయితే పడడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కిలోగ్రాముల్లో ఉన్నటువంటి సమ్స్‌ని ఎడిషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఒక్కసారి చూసుకోండి. మరి అది గ్రాములు, కిలోగ్రాముల్లో కన్వర్ట్ చేసేటప్పుడు కొద్దిగా ఇబ్బంది అయితే పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 6 లెక్క చూద్దామండి. ఒక ట్రైను 11:20కి స్టార్ట్ అయ్యింది. బయలుదేరి 2:40కి గమ్యస్థానంకి చేరిన పట్టిన సమయం ఎంత? అంటే సుమారుగా 3:20 వస్తుందండి. ఇది రైల్వే టైమ్ టేబుల్‌లోకి మార్చుకోండి. సో, 2:40ని 14:40 కింద చేసుకోవచ్చు. ఈ 11:20 తీస్తే 3:20 అయితే ఆన్సర్ వస్తుందండి. ఇదే ట్రైన్ యొక్క జర్నీ టైమ్ అండి. సో, ఈ విధంగా మనము కాలిక్యులేట్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. మరి తప్పనిసరిగా వీడియో లైక్ చేస్తే ఎక్కువ మందికి చేరుతుందండి. మీకు ఈ సమయమైనా మీకు అందు గురించే ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. అందరికీ చేరితే ఇంకా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. అదేవిధంగా నిష్పత్తికి సంబంధించినటువంటి ప్రశ్నలైతే రావడం జరిగిందని తెలిసిందండి. అదేవిధంగా త్రిభుజంలో 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు కదండీ! ఒక 70 డిగ్రీలు, 30 డిగ్రీలు అయితే మూడో కోణం ఎంత? సో, ఇలాంటి క్వెషన్‌లయితే అడగడం జరిగిందని తెలిసిందండి. సో, 3 కోణాల మొత్తాన్ని 180 డిగ్రీలతో చేసుకొని మొదటి 2 కోణాలని ఈ 180లోంచి మనం సబ్ట్రాక్షన్ చేసినట్లయితే మనకు మూడవ కోణం వస్తుంది. సో, దీనికి సంబంధించినటువంటి క్వెషన్ కూడా వచ్చిందండి. నెక్స్ట్ క్వెషన్ చూద్దామండి. వృత్త వైశాల్యానికి సంబంధించినటువంటి క్వెషన్ అయితే రావడం జరిగిందండి. వృత్త వైశాల్యానికి సంబంధించినటువంటి క్వెషన్ అయితే రావడం జరిగింది. దాని యొక్క వాల్యూ πr² అండి ఫార్ములా. ఈ r అంటే రేడియస్ అండి. పై వాల్యూ 3.14 అండి. లేదంటే 22/7 అని కూడా మనం వేసుకోవచ్చు. మరి r వాల్యూ అదేవిధంగా వృత్తములో ఈ డయామీటర్ ఇస్తాడండి. అప్పుడు rని మనం ఆఫ్ చేసుకున్నా కూడా r వాల్యూ తెలుస్తుందండి. అదేవిధంగా వృత్త పరిధికి 2πr అండి ఫార్ములా. వృత్త పరిధికి 2πr అండి. అదేవిధంగా ఘనాల మీద కూడా ఒక క్వెషన్ రావడం జరిగిందని తెలిసిందండి మనకి. ఇక్కడ చీర నానార్థాలు ఇవ్వడం జరిగిందండి. కోక, వస్త్రము ఇలాగా నానార్థాలు అయితే ఉన్నాయండి. సో, చీరకి నానార్థాలు కూడా అడగడం జరిగింది. చూసుకోండి గ్రామర్‌లో మనకి మొత్తం 80 మార్కుల్లో మన యొక్క కంటెంట్ మాత్రం తప్పనిసరిగా ఎక్కువ మార్కులు రావాల్సిన అన్నీ కూడా కంటెంటేనండి. మరి మెథడాలజీ విషయం వస్తే కొద్దిగా టఫ్‌గా ఉంటుందండి. అదేవిధంగా జీకే కూడా ఎంత డెప్త్ ఇస్తాడన్నది మనం అంచనా వేయలేము. ఎన్ని బుక్కులు చదివినా కూడా ఇంకా లోటు ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఒక్కసారి తెలుగు గ్రామరు, ఇంగ్లీష్ గ్రామరు, మ్యాథ్స్, సోషల్ సైన్స్ ఇవన్నీ కొట్టిన పిండి లాంటివండి. మీకు 5 సంవత్సరాల నుంచి నిరీక్షిస్తున్నారు. కాబట్టి మరి వీటి యొక్క కొద్దిగా కష్టపడితే చాలా ఈజీగా ఉంటుందండి. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఊష్మాలు అనగా అంటే
గాలిని ఊదుతూ పలికేవి అని చెప్పడం జరిగిందండి. ష, 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 హ వీటిని ఊష్మాలు అంటారండి. మరి అదేవిధంగా కంఠ్యాలు, కంఠ తాళవ్యాలు ఈ వీడియో చివరిలో మొత్తం అన్ని చూపిస్తానండి. అలాగే అసమాపక్రియ అంటే ఏమిటి వాటి గురించి ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా సంశ్లిష్ట వాక్యాల్లో కూడా ఈ యొక్క అసమాపక్రియలు ఉంటాయండి. మరి వర్తమాన కాలం అంటే ఏమిటి, క్వార్థం, సత్రార్థకము, చేదార్థకం ఉంటాయి కదండి. వాటిలో వర్తమాన కాలాన్ని కూడా సూచించే ఉంటాయండి. ఒక్కసారి చూసుకోండి. క్వార్థం అంటే భూతకాలానికి సంబంధించిందండి. సో వాటిని లింకప్ చేస్తూ అడుగుతుంటాడు కాబట్టి దయచేసి కన్ఫ్యూజ్ పడకండి. అదేవిధంగా విభక్తులండి. పంచమి విభక్తి వలనని కంటెను పట్టి పంచమండి. డూమోవులు ప్రథమ విభక్తి. నిన్నులను కూర్చు గురించి ద్వితీయ విభక్తి. చేతన్ చేన్ తోడంతోను చేతన్. ఇప్పుడు ఎలా గుర్తుంచుకోవాలి సార్ అంటే నిన్నులను కూర్చి గురించి ఇందులో 2 అక్షరాలు ఉన్నాయి కాబట్టి ద్వితీయ విభక్తి. చేతన్ ఎన్ని అక్షరాలు ఉన్నాయండి? 3 అక్షరాలు ఉన్నాయి కాబట్టి తృతీయ విభక్తి. కోరాకున్ ఎన్ని అక్షరాలు అండి? కోరాకున్ అంటే 4 అక్షరాలు ఉన్నాయి అంటే చతుర్థ విభక్తి. వలనన్ కంటెన్ పట్టి పంచమండి. పట్టి పంచమి. అందున్నన్ సప్తమి అండి. అందున్నన్ సప్తమి. కినికిని యొక్క వస్తే తెలిసిందే కదండి మీకు, షష్ఠీ విభక్తి. ఓ, ఓయి, ఓరి, ఓసి సంబోధన పూర్వపద కర్మధారయ సమాసం అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఇక్కడ మా ఘనము ఇది ఇక్కడ చాలా ఈజీగా వీటి గురించి తెలుసుకోవచ్చండి. మనం ఒక సూత్రము, ఒక మంత్రం ఉంటుంది అండి. ఏరత భజస నమ అనే ఏరత భజస నమ అనే మంత్రం వచ్చినట్లయితే మీకు లఘు గురువుల మీద ఘనాల మీద వచ్చినట్టండి. ఇవి లఘువుల బాక్స్ అండి. ఇది మొదటి లఘువు, మధ్య లఘువు, చివరి లఘువు అండి. అంటే ఏంటి సార్ అంటే మొదటి లఘువు అంటే మొదటి లఘువు ఉండి చివరి ఇలా ఉన్నట్లయితే అది యగనం అండి. రా ఉంది కదండి. ఇప్పుడు రా అంటే మధ్య లఘువు అండి. అంటే అటు ఇటు కూడా గురువులు అండి. తా వచ్చినట్లయితే చివరి లఘువు అండి. ఇప్పుడు భజస్ అనేది గురువుల పక్షం అండి. ఈ విధంగా మనం గుర్తుంచుకోవచ్చు అండి. తర్వాత అంత్యానుప్రాస అలంకారం గురించి ఇచ్చారండి. అలంకారంలో మోస్ట్ ఇంపార్టెంట్ అండి. తలుపు గొల్లం, మహారత బల్లం, గుర్రపు కళ్ళం ఉంది కదండి, అదండి. జిపిఎస్ అంటే ఏమిటి? గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అండి. ఇది మొన్న రీవర్క్ చేశారు కదండి. ఓపీఎస్ నుంచి జిపిఎస్కి తీసుకొచ్చాడు మన బాబు గారు. అదేవిధంగా మన బాబు గారు అంటే జగన్ బాబు గారు అండి. ఎస్ఓఎస్ అంటే ఇది కరెక్ట్ కాదో తెలియడం లేదు. మీకు ఒకవేళ ఇది కాదేమో అనుకుంటున్న డౌట్గా ఉంది. మీకు ఏమైనా ఆన్సర్ తెలిస్తే నాకు కామెంట్ చేయండి. గెసల్ అబ్జర్వేషన్ డోమ్ గురించి కూడా ఇవ్వడం జరిగిందండి. మరి 21 బిట్ చూద్దామండి. చరాలండి. చరాలకు సంబంధించినటువంటి లాస్ట్లో కూడా చూపిస్తానండి మీకు. అవన్నీ కూడా ఫోటో షాట్లతో సైతం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీ ఉన్నానండి. మరి ప్రజ్ఞా లబ్ధి అంటే దాని గురించి కూడా ఒక సుజాత అనే 8 సంవత్సరాల అమ్మాయి 11 సంవత్సరాల వ్యక్తి యొక్క పనులన్నీ చేయగలుగుతుంది, చదవగలుగుతుందా, ఆమె యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత, ఇలాంటివి అడుగుతున్నాడండి. MA/CA × 100 అండి ఫార్ములా. MA అంటే మానసిక వయస్సు, CA అంటే శారీరక వయస్సు. మానసిక వయస్సు బై శారీరక వయస్సు × 100. ఈ విధంగా మనం ప్రజ్ఞాలబ్ధిని చెప్పగలమండి. అదేవిధంగా ఉపగమ అంటే ఏమిటి? విస్థాపనం. ఇది రక్షణ తంత్రాల్లో వస్తుందండి మనకి. అది కూడా వీడియో అయితే ఉంది, వెనకాల చూపిస్తానండి అన్ని కూడా. మరి అభ్యసన బదలాయింపులు మనకు తెలిసిందే. బదలాయింపు, శూన్య బదలాయింపు, వ్యతిరేక బదలాయింపు, రుణాత్మక బదలాయింపు ఇవి ఉన్నాయి కదండి, అవన్నీ. అదేవిధంగా అభ్యసన బదలాయింపుల మీద కూడా ప్రశ్న అయితే ఇవ్వడం జరిగిందండి. దానికి సంబంధించిన ఫోటో క్లిప్పింగ్ కూడా ఉంది మన దగ్గర, చూపిస్తానండి. 26 క్వశ్చన్ మానసిక చలనాత్మక రంగం, వీటి మీద కూడా క్వశ్చన్ అడగడం జరిగిందండి. 1098 దీని మీద పిల్లల్లో బాల కార్మికులు బాల కార్మికులకు సంబంధించినటువంటి ఫోన్ నెంబర్ కూడా దీనిలో అడగడం జరిగిందండి. 6 నుంచి 8వ తరగతి పిల్లలకు
వారానికి ఎన్ని ఎగ్స్ ఇలాంటి క్వశ్చన్ అయితే ఎండిఎం గురించి అడగడం జరిగిందండి. మరి అదేవిధంగా 69వ క్వశ్చను CO2కి ఏమి కలపడం వల్ల తెల్లగా ఉంటుంది? సో, CO2కి సున్నపు నీరు కలిపితే పాల వల్లే తెల్లగా ఉంటుందండి. సో, ఈ క్వశ్చన్ కూడా రావడం జరిగింది. మరి పరాగ సంపర్కం పరాగ సంపర్కం మీద కూడా ప్రశ్న అయితే రావడం జరిగిందండి. స్వపరాగ సంపర్కం, పరపరాగ సంపర్కం ఉంటాయి కదండీ! వాటి మీద కూడా రావడం జరిగిందండి. ఇప్పుడు మీకు ఉన్నాయని చెప్తున్నాను కదండీ! ఇక్కడ చూద్దామండి. ఇక్కడ చరాల మీద ఇచ్చారండి. స్వతంత్ర చరం అంటే ఏమిటి? సో, ప్రయుక్త స్వతంత్రంగా తన యొక్క ఆధీనంలో ఉండే చరమే స్వతంత్ర చరం అండి. మరి ఎప్పుడు కూడా ఆధీనంలో ఉంటాయండి. అవి ప్రయుక్త యొక్క ఆధీనంలో ఉంటాయి. ఉద్దీపనలను స్వతంత్ర చరాలు అంటారు. ఇది కారణం అనే పాత్ర పోషిస్తదండి. రెండో చూద్దామండి. స్వతంత్ర చరం, పరతంత్ర చరం. స్వతంత్ర చర ప్రభావానికి లోనయ్యే చరమే పరతంత్ర చరం అండి. సో, ఉద్దీపనకు ప్రతిగా జరిగేదే ప్రతిస్పందన చరం అండి. మూడోది మధ్యస్థ చరం అండి. దీన్నే జోక్య చరం అని కూడా అంటారండి. ఫర్ ఎగ్జాంపుల్‌గా మనం ఒక బిట్‌ని చూసుకున్నట్లయితే విద్యార్థుల శారీరక ఆరోగ్యంపై యోగా ప్రభావం అనే దానిలో తీసుకున్నట్లయితే యోగా అనేది స్వతంత్ర చరం. దానికి అనుగుణంగా శారీరక ఆరోగ్యం అనేది పరతంత్ర చరంలో ఉండి విద్యార్థి యొక్క వయస్సు మధ్యస్థ చరము లేదా జోక్యం చేసుకునే చరంగా ఉంటుందండి. నెక్స్ట్ అండి. ఇంతకుముందు ఇది చరాలండి. ఇది విస్థాపనం గురించి అడగడం జరిగిందని చెప్పాను కదా! కోపతాపాలను, తమ అసహనాన్ని తమ కంటే బలహీనులపై ప్రదర్శించడమే విస్థాపనం అండి. అంటే ఆఫీస్‌లో బాస్ తిట్టాడని ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్ళ మీద ఎగరడము, లేదంటే కోహ్లీ డకౌట్ అయితే బ్యాట్ విరగ్గొట్టడం ఇలాంటివండి. మరి ప్రతిగమనం చూద్దామండి. మరి పెద్దవారు చిన్న పిల్లల వలె ప్రవర్తించడాన్ని, పిల్ల చేష్టలు చేయడాన్ని ప్రతిగమనం అంటారండి. స్వైర కల్పన వాస్తవంలో సాధించలేనివి పగటకలలో సాధించినట్లు సంతృప్తి పడడం అండి. ఇలా సంతృప్తి పడడాన్ని స్వైర కల్పన అంటారు. తాదాత్మ్యకరణ ఇతరుల్లో మనల్ని చూసుకొని సంతృప్తి పరచడం అండి. మనం డాక్టర్ అవుదాము, మనం టీచర్ అవుదాం అనుకుంటున్నప్పుడు మన ఇంట్లో వాళ్ళు వేరొక వ్యక్తి టీచర్ అయితే ఆ విధంగా మనం సంతృప్తి పడడం. ఈ విధంగా తాదాత్మ్యీకరణం అండి. పరిహారం అంటే చూద్దామండి. ఒక రంగంలోని బలహీనతకు ప్రత్యామ్నాయంగా మరో రంగంలో రాణించడం పరిహారం. పరిహారం అంటే ఇప్పుడు చూడండి, వరి పంట పోతే అక్కడ పోయినప్పుడు ఆ డబ్బు ఇస్తారు కదండీ! అంటే ఇంకొక దగ్గర ప్రతిఫలం పొందడం. సో, ఒక రంగంలో మనం సాధించలేకపోతే ఇంకో రంగం దగ్గర సాధించడం. ఇక్కడైతే పంట పోతే అంటే మనది పోయింది. సో, పరిహారంగా గవర్నమెంట్ మనకు డబ్బులిస్తుంది. అంటే ఒక దగ్గర పోతే ఒక దగ్గర లాభపడ్డం. ఇది పరిహారం అండి. నెక్స్ట్ హేతుకీకరణ. వైఫల్యాలకు, జరిగిన అవమానాలకు, అపజయాలకు కుంటి సాకులు వెతికి మనస్సును సర్ది చెప్పుకోవడం అండి. అంటే అందాన ద్రాక్ష పుల్లన ఆ విధంగా ఉంటుందండి హేతుకీకరణం. ప్రక్షేపణం అంటే చూద్దామండి. వ్యక్తి ప్రేరకాలను ఇతరులకు ఆపాదించడం అండి. తప్పును ఇతరులకును బాధ్యం చేయడం అండి. నా వల్ల కాదు, అది సరిగ్గా లేదు. ఈ విధంగా చెప్పడం అండి. ఈ 8 రక్షణ తంత్రాల్లో సిగ్మండ్ ఫ్రాయిడ్ అయితే వివరించడం జరిగిందండి. ఇక్కడ ప్రజ్ఞాలబ్ధి యొక్క వయస్సులు వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారని చెప్పడానికండి. 140 పైనుంటే ప్రతిభావంతులండి. 120 నుండి 139 వరకు ఉంటే అత్యున్నత స్థాయి ప్రతిభావంతులండి. 110 నుంచి 119 వరకు ఉంటే ఉన్నత స్థాయి ప్రజ్ఞావంతులండి. 90 నుంచి 100, 90 నుంచి 109 లోపు ఉన్నట్లయితే సగటు ప్రజ్ఞాలబ్ధి గలవారండి. 70 నుంచి 89 ఉంటే నిదాన అభ్యాసకులు అండి. అంటే వీళ్ళని తెలివి తక్కువ వారు అంటారండి. నిదాన అభ్యాసకులు అంటాం. 50 నుంచి 69 ఉందనుకోండి, వాళ్ళని అల్పబుద్ధులు, స్వల్ప బుద్ధిమాంద్యత ఉన్నది అని చెప్పొచ్చండి. అదేవిధంగా 30 నుండి 49 వరకు శిక్షణా స్థాయి బుద్ధిమాంద్యత అండి. వీళ్ళని బుద్ధిహీనులు అని కూడా అంటారండి. సో, 30 లోపైతే వీళ్ళని మూఢులు అని కూడా అంటామండి. సో, వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఎంతోమందికి
హెల్ప్‌ఫుల్ అవుతుందండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ ఔట్.